ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి, దోపిడీని, లూటీని చట్టపరంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లూటీ చేసినటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని ఎంక్వైరీ చేసి అప్పుడు వచ్చినటువంటి ఆరోపణల మీద అన్ని సాక్ష్యాధారాలని సమకూరిన తర్వాత రాష్ట్రంలో అది ఏ పార్టీ వారైనప్పటికీ అధికారులైనా కానీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం కానీ, వారి యొక్క జిల్లా అధ్యక్షులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజున రోడ్డెక్కి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ మాదిరిగానే ఏ సాక్ష్యాధారం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ కేసులు రాసి లోన దౌర్జన్యం తీసుకెళ్ళి చేసినటువంటి దాఖలా ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లేదు. అలా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనూ, 20 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ చేయొచ్చు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది కనుక. కానీ అది కాదు. ఎవరైతే నిందితులు ప్రజాధనాన్ని దోపిడీ చేశారో, ప్రజల మనోభావాలను దెబ్బతీశారో, ఈ రాష్ట్ర సంపదను దిగమింగారో, ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారో, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని చీకటమయం చేశారో, అటువంటి వాళ్ళపైన ఎంక్వైరీ చేసి మాత్రమే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వారిని చేశారు. నిన్న మరి మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పటికి అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ నాయకులు. ప్రజలు ఎవరు రావట్లేదు ఇంట్లో, ప్రజలు ఎవరు కూడా ఇది అన్యాయం అని అంటలా. ఈ రోజున సుపరిపాలన అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ సుపరిపాలనకి అడ్డు తగులుతున్నటువంటి నాయకులు పోయారులే, దరిద్రం పోయిందని అనేటువంటి ఆలోచన ఉంది తప్పించి ప్రజలకి ఎక్కడా కూడా లేదు. ఇవాళ ఏదైతే ఆ రోజున మద్యం కుంభకోణం అనేది ఇవాళ ఢిల్లీలో ఏ రకంగా జరిగింది, అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా జైలుకి పోయారు. దాంట్లో కవిత గారు కూడా వెళ్ళారు అక్కడ జరిగినటువంటి మాఫియాలో. మరి రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి డిస్టిలరీలన్నింటిని రద్దు చేసి వాళ్ళకు కావలసినటువంటి కంపెనీలని, వాళ్ళకు కావలసినటువంటి డిస్టిలరీలను మాత్రమే రన్ చేసుకొని ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్కడా లేకుండా, ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎక్కడెక్కడ పంచుకున్నారో, ఆ డన్నులు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారో అనేది కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేసి దాన్ని కూడా బహిర్గతం చేశారు. ఇప్పటికైనా వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ప్రజల పక్షాన మంచి మాటలు మాట్లాడి మంచి సాంప్రదాయాల్ని, మంచి విలువల్ని పెంపొందించాలి తప్పించి నరుక్కుందాం, పొడుచుకుందాం, చంపుకుందాం అనేటువంటి భాష ఒకరు మాట్లాడితే, ఒకరేమో సీక్రెట్లో కన్ను కొట్టాలంటే, ఒకరేమో నరికేశారండి అంటే, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి కల్చర్ని ఈ రాష్ట్ర ప్రజలపైన రుద్దాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంది. ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం చేయాలి, ఈ రాష్ట్రంలో హై టెన్షన్ కల్పించాలి, గొడవలు జరగాలి, మర్డర్లు జరగాలి. ఇప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే మౌలిక వసతులు కానీ ఉపాధి కల్పన చేస్తూ ఉంది, ఆ మైండ్ని డైవర్ట్ చేయాలి, గొడవల వైపు మళ్లించాలి, అల్లకులాలు సృష్టించాలి అన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆ రకమైనటువంటి ప్రాపకాండ చేస్తుందనేది అందరికి అర్థమవుతుంది. ఇప్పటికైనా వారి యొక్క ఇట్లాంటి ప్రాపకాండను మానుకొని మంచి వరవడిని నేర్చుకుంటే ప్రజలు ఇప్పటికైనా ఒక 20 సంవత్సరాలు పోయాకైనా ప్రజలు వారిని గుర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.